వరంగల్లో బీఆర్ఎస్ హవా నడుస్తూ ఉంది. వరంగల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీఆర్ఎస్దే హవా నడుస్తూ ఉంది. హామ్ దేఖ్లేంగే అనుకుంటూ మీరు 2 ఏళ్లుగా గ్రామాల కోసం కానీ ఆ నియోజకవర్గాల కోసం కానీ ఏమి చేయలేదు. ఈసారి మీకు దెబ్బేందో ఓటు దెబ్బేందో మేము చూపిస్తాం అనుకుని వరంగల్ ప్రజలు, వరంగల్ ఓటర్లు సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీ బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సర్పంచ్ ఓట్ల కోసం రావుడేంది, ఇట్లా ఉంటే కుదరదు, ఓటర్ల దెబ్బేందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రుచి చూపించాలని వరంగల్ ప్రజలందరూ ఏకమయ్యి, వరంగల్ బీఆర్ఎస్ శ్రేణులు ఏకమయ్యి ప్రతి ఒక్క ఓటరు మెప్పు చేసి చైతన్యవంతం చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కట్టం కట్టేటట్టు పూర్తిసారి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు చేశారు. ఇక్కడ భారీ బాధలో ఏర్పులో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఘోర పరాజయం. కాంగ్రెస్ పార్టీ ఓడే కార్యక్రమాలు ఇక మీ యొక్క వైబ్ని కూడా ఒక్కసారి చూసుకోవచ్చు మిత్రులారా. ఈ సంస్కృతి ఏదో బాగానే ఉంది, ఎందుకంటే సమస్యలు మర్చిపోయి వాళ్ళు మాత్రమే జల్సాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సరే, మీరు ప్రజల్ని మర్చిపోయారు, మేము కూడా ప్రభుత్వాన్ని మర్చిపోయామన్నట్టుగా ఉంది ఇక్కడ. అందుకనే వరంగల్లో ఎటు చూసినా కూడా గులాబీ జెండాను ఎగిరింది. 2వ విడత, మొదటి విడత, రాబోయేది 3వ విడతల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎగరబోతుంది అనుకుని ఈరోజు గుండెలు కొట్టి మరి చెప్తా ఉన్నారు ఓటర్లు. దానికి గల కారణం ఏంటిది? ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల, ప్రజల్ని పట్టించుకోవడం వల్ల, ఈరోజు గ్యారంటీలని అమలు చేయకపోవడం వల్ల, ఈరోజు తెలంగాణను వదిలి ఢిల్లీకి పోవడం వల్ల. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరు కూడా మొహం మీద నీళ్లు చల్లారు, కాంగ్రెస్ పార్టీకి మొహం మీద నీళ్లు చల్లారు. ఘోరం అయిపోయింది పరిస్థితి. అసలు ఎవరు ఊహించిన విధంగా అసలు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో గెలవాలి కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచడం ఎక్కడిది అన్నట్టుగా కొంచెం ఆశ్చర్యార్థకంగా ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇదే ఎన్నికల కోసం. ఎమ్మెల్యేలు, మంత్రులు డబ్బులు గుమ్మరించారు సర్పంచ్ అభ్యర్థుల పైన, ఏకగ్రీవం కావడానికి కానీ లేకుంటే ఆ అభ్యర్థిని గెలిపేయడానికి ఓటుకు 5,000, 10,000 ఇచ్చినా కూడా ప్రజలు ఎక్కడ కూడా తగ్గలేదు. ఈరోజు మీరు మా ఓట్లను కొనలేరు, మీరు డబ్బులు ఇచ్చినా కూడా మా దెబ్బేందో మీకు చూపెడతాం అనుకుంటూ ఆ ఓటర్లందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు డబ్బులు ఇచ్చినా కూడా. అంటే ప్రజలు చైతన్యవంతమయ్యారు. వీళ్ళ కళ్ళబోలి మాటలకు ఎవడు నమ్మేటట్లేడు, ఎవడు లొంగేటట్లేడు, ఎవడు అంత ఆగమయ్యేటట్లేడు. సంస్థ వేరుంది, కథ వేరుంది, వ్యవహార శైలి వేరుంది, సమాజం మారే తీరు కూడా ఉంది. తిరగబడుతుంది తెలంగాణ. సమస్యల పైన ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ చైతన్యవంతమవుతా ఉన్నాడు. వరంగల్లోనే కాదు, రాష్ట్ర చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీని వేర్ల నుంచి కదిపేసిళ్ళు. ఏం చేయాలో అర్థం కాక పూర్తి పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.